రాజంపేటలో ఆది నుంచి కూడా పార్టీ టికెట్ గతంలో ఎవరికి ఇచ్చినా రత్న సభాపతి కొండూరు ప్రభావతమ్మ, కాసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి, పసుపులేటి బ్రహ్మయ్య, మేడ మల్లికార్జున్ రెడ్డి, బత్యాల చెంగల్రాయుడుతో పాటు ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకే మేము సాయశక్తులా కష్టపడి అభ్యర్థి గెలుపులో సర్వత ప్రయత్నించామన్నారు. ఈ సందర్భంగా రాజంపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గంగా రాజంపేట గుర్తింపు పొందిందని, రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో రాజంపేట అభ్యర్థి ఎవరైనా అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మాదేనని రాజంపేట పార్లమెంటు లీగల్ సెల్ అధ్యక్షులు టి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా బత్యాల జగన్మోహన్ రాజు మధ్య హోరాహోరీ పోటీ జరిగినా ఇద్దరికీ కాకుండా పార్టీ అధిష్టానం అనూహ్యంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరు ప్రకటించగా మేము ఆశ్చర్యపోయినప్పటికీ పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యంగా ఆయన గెలుపుకు మేమంతా ప్రయత్నిస్తామని తెలిపారు. గత ఎప్పటి నుంచి కూడా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అనుకోకుండా మాకు వచ్చిన దురదృష్టం ఏంటో అనుకోకుండా ప్రకటిస్తారు టీడీపీ అభ్యర్థి. అయినప్పటికీ మీకు అంగీకరించి గెలిపించుకున్నాం. 2014 ఊరు గతంపై జిల్లా ఒక సీట్ తెలిసింది, మేడం మల్లికార్జున్ రెడ్డి. ఆయన వైసీపీ టీడీపీ నుంచి వచ్చారు, రాలా ఆ టీడీపీ అభ్యర్థి కాదు. ఆయన గెలిపించుకున్నాం. 2019లో కూడా ఒక్కసారి కూడా 1982 నుంచి ఓటు బేకిపోయిన బీసీఆర్ అభ్యర్థిగా ప్రకటించా కూడా మేము పనిచేసినాం. ఆయన ఒకే ఓటేశారు బీసీఆర్ గారు టీడీపీకి ఆయన లైఫ్లో సైకిల్కి. 2019లో ఆయన అంగీకరించాము. ఈరోజు అనివార్య కారణాల వల్ల సుభాష్ ప్రకటించారు. నిన్నటి నుంచి మేము మౌనంగా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళ సామాజిక కలుసుకుంటారు. ఆయన రేపేదో పనులు చేస్తా అంటున్నాడు. పార్టీకి వ్యతిరేకంగా చేయకపోతే విషయాన్ని మేము ముందు పెట్టుకుంటాం. పొరపాటు పార్టీకి డ్యామేజ్ చేస్తామని తెలిస్తే మేము సైనికులం వ్యతిరేకిస్తాం. ఇప్పుడు కూడా ఆ నిజాయితీగా ఉండి పార్టీకి పనిచేస్తే ముందు పెట్టుకు గౌరవిస్తాము. పార్టీకి డ్యామేజ్ చేసి సుఖవాసి కాదు ఇంకోటి కాదు నాకే కావాలంటే మేము అంగీకరించాము. చంద్రబాబు నాయుడు మాట శిరోధార్యం. పొరపాటు కూడా రాజంపేట ఎవరు కూడా వర్గాల సంబంధించిన వ్యక్తులు లేరు, అందరూ పార్టీ వ్యక్తులే. గత 10 సంవత్సరాల నుంచి కూడా వ్యక్తులు మారుతున్నారు. ఎవరు మారినప్పటికీ కూడా అందరూ ఏకపక్షంగా పార్టీ చేస్తున్నారు. దయ నుంచి ఆయన గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు సోమవారం రోజున ఆయన చేయబోయే ర్యాలీని బలప్రదర్శన చేసుకోవచ్చు. బాబు గారు విమర్శించిన, సుఖవాస గారు విమర్శించిన పార్టీ వ్యతిరేక కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలు చేస్తే ఖబర్దార్ జాగ్రత్త. నిజాయితీగా పార్టీని అభివృద్ధి చేస్తే నేను ముందు పెట్టి మేము పనిచేస్తాం సైనికులేక. నువ్వు మాకు నాయకుడివే, 5 ఏళ్ళు పనిచేసినావు. నీ మంచో చెడ్డో మాకు సంబంధం విషయం. అధిష్టానాన్ని మేరకి నిర్ణయించారు సుభాష్ సుబ్రహ్మణ్యం గారిని. మాకైతే వాస్తవంగా పరిచయం లేదు, అయినప్పటికీ అంగీకరించాం. 100కు 100% గెలిపించుకొని వచ్చి బాబు గారికి గిఫ్ట్గా ఇస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసం. పొరపాటు చేసి వీళ్ళు ఈగో కోసం ఏదైనా చేస్తే మాత్రం ఆయనకు డ్యామేజ్ జరుగుతుంది, లేదు నిజాయితీగా ఉంటే మాత్రం గౌరవం జరుగుతుంది. ఈ సభాపూర్వకంగా మీడియా మిత్రుల ద్వారా సభను తెలియజేయడం ఏంటంటే పార్టీ నిర్ణయమే మా శిరోధార్యం. రాజంపేట రాబోయే 2024 ఎలక్షన్స్ గురించి ఈ మధ్య వరకు కొంత సెన్సేషనల్ గా ఉండడం ఆది నుంచి కూడా జరుగుతుంది. ఆ దీంట్లోనే ఈ సంవత్సరం కూడా ఎందుకో అదే సెన్సేషన్ అట్లాగే క్రియేట్ అయింది. అయితే మాకు సంబంధించినంత వరకు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గము ఖచ్చితంగా ఇక్కడ గెలిచి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, గవర్నమెంట్ అనేది ఆది నుంచి కూడా మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు అధిష్టానం రాజంపేట ఇన్ఛార్జి కాకుండా ఏ కారణం వలన మాకు విధి లేని పరిస్థితుల్లో ఏవైతే ఇక్కడ కారణం ప్రత్యేకంగా తెలియదు కానీ అధిష్టానము సుఖవాసి సుబ్రహ్మణ్యానికి టికెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మేమైతే ఇక్కడ ఉండే మండలాధ్యక్షుడా లేదంటే నేను పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మేమంతా కూడా పార్టీకి కట్టుబడి పార్టీ అధిష్టానం ఏమి చెప్తే దాన్ని కరుడుగట్టిన కార్యకర్తలా వర్క్ చేయడమే మా ఉద్దేశం. ఆది నుంచి కూడా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ఒక నానుడి ఖచ్చితంగా ఉంది. దాని ప్రకారం మేమందరం ఫాలో అవుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా రాజంపేటలో ఉండే కూడా ఎక్కువ మంది తీవ్రవాదుల మాదిరిగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారందరూ కూడా సిన్సియర్ గానే వర్క్ చేస్తున్నారు అంటున్నాం. అయితే ఇక్కడ ఎక్కడా కూడా చెంగల్రాయుడు అన్నకు మేము ఆపోజిట్ కానీ ఇంకోటి కాదు. సుబ్రహ్మణ్యం టికెట్ రాలేదు, మేమేం చేయలేని పరిస్థితి. గతంలో కూడా ఎవరికి ఇచ్చింటే మదన్ మోహన్ రెడ్డికి ఇచ్చినా, ప్రభావతమ్మకి ఇచ్చినా,
ఇంకా ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా కానీ వారికి అంతే సిన్సియర్ గా చేసిన సందర్భం రాజంపేటలో ఉంది. అదే దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కూడా ఆయన్ను ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. ఇంకా యాక్చువల్ గా మాకైతే శ్రీతులు చెంగలరాయుడుకు రాని పరిస్థితుల్లో జగన్మోహన్ రాజుకు టికెట్ కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ 100% అనే ఒక టాక్ కూడా ఉండింది రాజంపేటలో. పార్టీ నుంచి కూడా అట్లా ఉండింది. ఆయన కానప్పుడు ఇట్లా సామాజిక వర్గాలు కానీ డిఫరెంటియేట్ చూస్తే రాజు గారికి ఇస్తారని ఉండింది. అది ఎందుకో దాన్ని కూడా పక్కన పెట్టి బలిజ సామాజిక వర్గానికి ఇయ్యాలా అనే ఒక లక్ష్యం ఏమన్నా అక్కడ ఒక ఐడియా ఉండిందేమో, దాని ప్రకారమే ఆయన కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈయనకి లేని దాన్ని కూడా అధిష్టానం